దేవునికి స్తోత్రం. ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగంలో 129వ కీర్తన 1 నుంచి మనము దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. 8 వచనాలు చదువుకున్నాం. అయితే ఈ వచనాల్లో ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క పరిస్థితులన్నింటినీ కూడా మానవుని పట్ల దేవుడు ఏ విధముగా ఆయన కార్యములు జరిగిస్తాడు, ఏ విధముగా దేవుడు తన బిడ్డలను నడిపిస్తాడు అనే విషయాలను, ఇది ఒక యాత్రా కీర్తన. ఈ కీర్తన ఒక 120వ కీర్తన 1వ వచనం, 2వ వచనం, 3వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన మనకేమి చేయను? మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను? ఇంతకంటే అధికముగా నీకేమి చేయను? తగేడు నిపులతో కూడిన బాణములను, బలాదులో వాడిన బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను మేషేకులో పరదేశంలో ఉన్నాను, కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను, కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను. నేను కోరినది సమాధానమే, ఆయనను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధములకు సిద్ధమవుతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పోయిన వారం మనము చెప్పుకున్నటువంటి వాక్యంలో 128వ కీర్తన, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వదించబడును అని మనం చెప్పుకున్నాం. చాలా అంటే ఆయన త్రోవల యందు నడుచుకునేవారు, ఆయనతో ఉన్నటువంటి వారు, ఆయనలో ఉన్నటువంటి వారు, ఆయన యందు భయం భక్తి కలిగినటువంటి వారికి ఆశీర్వాదాలు వస్తాయని దేవుని వాక్యము 128వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. అయితే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఇంకొక కోణంలో ఈ 129వ కీర్తనని మనకు బోధిస్తున్నా. ఏంటి ఈ కీర్తన ఉద్దేశం అంటే, యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి వారికి, తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నటువంటి వారికి శ్రమలు వస్తాయి అంటున్నాడు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ కూడా ఆ ఇబ్బందుల్లో దేవునికి మొరపెట్టినటువంటి వారు, దేవుని అడుక్కున్నటువంటి వారిని, దేవుని వెదికినటువంటి వారిని, దేవుని దగ్గర మొరపెట్టి మోకాళ్ళని వారు కన్నీటి ప్రార్థన చేసినటువంటి వారికి కూడా ఒకసారి శ్రమలు దేవుడు అనుమతిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో మనం ఓపిక కలిగినటువంటి వారముగా, కనిపెట్టి ప్రార్థన చేసేవారముగా, ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితుల్లో మనము ముందుకు వెళ్ళాలి. అందుకే 129వ కీర్తన మనం గమనించినట్లయితే 1వ వచనం, 2వ వచనం చదివినట్లయితే దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటలు మనతో చదవండి. ఇశ్రాయేలు ఇట్లనెను, నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధను కలగజేసి వచ్చిరి. నా యవ్వన కాలం మొదలుకొని ఆయనను వారు నన్ను జయింపలేకపోయిరి. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారి చాలను పొడుగుగా చేసిరి. చూసారా, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారి చాలను పొడుగుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళను ఆయన తిప్పి ఉన్నాడు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు గాక. వారి ఇంటి మీద వెలుగు గడ్డి వలె నుందురు గాక, ఎదుగక మునిపే వాడిపోదురు గాక. ఇవన్నీ పగవారి గురించి. పగవారు ఇంటి మీద గడ్డి
పెంకుటిల్లు ఉంటుంది అనుకో, ఆ పెంకుటింట్ల మీద ఆ రోజుల్లో గడ్డి మొలిచేది. ఆ గడ్డి మొలిచినప్పుడు మంచి ఎండ వచ్చినప్పుడు ఆ గడ్డి ఏమవుతుంది? వాడిపోతుంది, ఎండిపోతుంది. ఇంకా మంచి ఎండ వచ్చినప్పుడు బాగా వేడిని కలిగినటువంటి ఎండాకాలం వచ్చినప్పుడు ఆ గడ్డి లేకుండా రాలిపోతుంది. అంటే దేవుని దృష్టిలో కూడా దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు, దేవుని బిడ్డలను హింసించేవారు, దేవుని బిడ్డల వీపుల మీద కొట్టేవారు, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సంతానమైనటువంటి ఇజ్రాయేలీలను ఆ రోజుల్లో చాలా మందికి అప్పగించాడు దేవుడు. అయితే మొట్టమొదటిగా ఐగుప్తు దేశానికి వారిని అప్పగించారు. వారు 3-4 తరాల పిల్లలు అక్కడే బ్రతికారు. ఆ ఐగుప్తు దేశములు పోయినటువంటి యాకోబు సంతతి వారందరూ కూడా మధ్యలోనే అక్కడే ఆ 12 గోత్రికులు అక్కడే ఆ యాకోబు పుట్టినటువంటి వారందరూ కూడా చనిపోయినారు. కడసారిగా యేసేపు ఎముకలను మాత్రమే అక్కడి నుంచి తీసుకొని వచ్చారు. యాకోబు కూడా అక్కడే చనిపోయినాడు. యాకోబు సంతానం 12 మంది సంతానం అక్కడే చనిపోయినారు. బాగా ఆలోచించండి. ఈరోజు కాసంత లోతైనటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, యాకోబు సంతతి వారు అక్కడ చనిపోయినప్పుడు అక్కడ వారు చాలా అంగలార్చి, చాలా దుఃఖించిరి, చాలా బాధపడ్డారు. అయితే యోసేపు చనిపోయిన తర్వాత ఇంకా మిక్కిలి కష్టాలు వారి జీవితంలో ప్రారంభమైనాయి. యోసేపుతో ఉన్నటువంటి ఆ ఫరో చనిపోయిన తర్వాత ఈ ప్రజలను తెలియనటువంటి వారు, అంటే ఈ ఇబ్రీలు అనబడినటువంటి ఇశ్రాయేలీలు అనబడినటువంటి వారు, వారికి తెలియనటువంటి ఒక కొత్త రాజు అక్కడ, అనగా ఆ ఐగుప్తులోనే ఆ రాజు ఒక యవనస్తుడు లేచాడు. లేచినప్పుడు వీరు లెక్క చూస్తే ఐగుప్తుల కంటే ఎక్కువగా ఉన్నారు, ఐగుప్తుల కంటే ఎక్కువగా ప్రబలించున్నారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఐగుప్తుల కంటే ఎక్కువగా ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఇబ్రీలు ఐగుప్తుల కంటే ఏం చేయాలి? వారు యుక్తిగా, తెలివిగా, జ్ఞానము కలిగినటువంటి వారుగా, లోక జ్ఞానము కలిగినటువంటి వారుగా వారిని ఇంకా వెట్టి సాకిలు చేయించి, బాధలు కలిగించి, వారు వీపు మీద వారిని కొడుతూ ఈరోజు ఇజ్రాయేలు వారందరూ కూడా కట్టినవే అక్కడ ఐగుప్తు దేశంలో పిరమిడ్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ రాళ్ళు చెక్కినటువంటి రాళ్ళని కానీ, అక్కడ వారు చేసినటువంటి ఆ పనులే నేటి వరకు, క్రీస్తుకు పూర్వం మోషే కాలం 3700 సంవత్సరాల వాడు. అయితే ఆ సమయంలో చేసినటువంటి వెట్టి చాకిరీ పనులన్నీ కూడా నేటికి కూడా మనకు అవి ఏం చేస్తున్నాయి? సూచనగా కనబడుతున్నాయి. కారణం ఏంటంటే దేవుడు ప్రజలకి అక్కడ ఆది కాలంలోనే అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నీ ప్రజలు అక్కడ బానిసలుగా ఉంటారు. ఎవరికి బానిసలుగా ఉంటారో వారి దగ్గర నుంచి వారు ఒక రోజుకి విడుదలై నేను వారిని 4వ తరం వారి దాకా ఉంచి తీసుకొని వస్తాను, బహు ఆస్తిపరులుగా తీసుకొని వస్తాను. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఈ కీర్తనలో దేవుడు చేసినటువంటి అన్ని కూడా, దేవుడు చేసినటువంటి మాటలన్నీ కూడా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, అక్కడ చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలన్నీ కూడా, దేవుడు చేసినటువంటి పనులన్నీ కూడా అక్కడ దేవుడు వారికి మార్గ మధ్యంలో యాత్రలో వారికి తెలియపరిచాడు. మోషే మండుతున్నటువంటి పొగ ఏం పొందమా? మోషే మండుతున్నటువంటి పొగ. చూడండి, ఎందుకు మండాలి పొగ? ఆలోచించండి. ఆ పొగ ఎందుకు మండాలంటే మోషే కూడా తన ప్రజలను విడుదల చేసేదానికి అగ్ని బాప్తిసం పొందాలి. మోషే కూడా అగ్ని అభిషేకము పొందాలి. మోషే కూడా అగ్నితో నింపబడాలి. తన మాట అగ్ని వంటిది, యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు నా మాట అగ్ని వంటిది కాదా అని ఒక దగ్గర దేవుని వాక్యం సెలవించింది. యెహోవా దేవుడు చెప్తున్నాడు, నా మాట అగ్ని వంటి మాట కాదా? అగ్నిలో నుంచి మాట్లాడుతున్నటువంటి దేవుడు
మోషేలో ఉన్నటువంటి ఆ బలహీనతలన్నీ కూడా తీసివేయటకు ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు గమనించండి, సమస్యల్లో ఉన్నటువంటి వారి కొరకు వారు పెట్టినటువంటి మొర, వారు చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు. మిద్యాను అరణ్యములో గొర్రెలు మేపుకుంటున్నటువంటి మోషే జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సూచన దేవుడు కలిగించాడు. పొద మండుతుంది, పొద కాలిపోలేదు. అయితే ఆయన చేతిలో ఉన్నటువంటి కర్రను దేవుడు చూశాడు. ఆయన వేసుకున్నటువంటి చెప్పులను చూశాడు. ఆయన స్థితిని దేవుడు చూశాడు. అయితే దేశంలో ఉన్నటువంటి వారి యొక్క బానిస బ్రతుకంతా కూడా మోషేకి బాగా తెలుసు. మోషే అక్కడ నుండే వచ్చినటువంటి వాడు. అయితే ఐగుప్తు దేశంలో ఫరో ఉన్నటువంటి పరిస్థితి ఎవరికి తెలియదు. బాగా ఆలోచించండి, ఇశ్రాయేలీయులకు అందరికీ ఆ ఫరో గురించి బాగా తెలియదు. ఎవరికి తెలుసు ఫరో గురించి బాగా? కొత్త ఫరో గురించి ఎవరికి బాగా తెలుసు? మోషేకి బాగా తెలుసు. ఆ ఫరోనే మోషే తరుపుకున్నాడు, ఆ ఫరోనే చంపాలనుకుంటున్నాడు. నిర్గమకాండములో మీరు గమనించినట్లయితే 1వ అధ్యాయంలో అక్కడ 2-3 వచనాలు 5-7 వరకు చదవండి. 1 నుంచి 7 వరకు చదవండి. ఐగుప్తులోని యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలు ఏమనగా రూబేను, సిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతివాడును తన కుటుంబముతో వచ్చాను. యాకోబు గర్భములో పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపు అతని అన్నదమ్ములందరూ ఆ తరం వారందరూ చనిపోయి. బాగా గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ప్రణాళిక స్టార్ట్ అవుతుంది. దేవుని బిడ్డలకు అబ్రహాము చెప్పినటువంటి ఆ వార్త, అబ్రహాముతో దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు అక్కడ నుంచి ప్రారంభిస్తున్నాడు. ఒక వ్యక్తికి కష్టాలు వస్తున్నాయంటే ఆ వ్యక్తిలో నుంచి దేవుడు ఒక ఆశీర్వాదం చేయబోతున్నాడు. ఒక వ్యక్తి జీవితంలో భయంకరమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయంటే, ఒక వ్యక్తి జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు వారి గుండా, వారి చేతుల గుండా, వారి హృదయం గుండా, వారి జీవితంలో అవన్నీ దేవుడు అనుమతించాడంటే వారి జీవితంలో గొప్ప కార్యములు, ఆ వ్యక్తి జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడని అర్థం. చప్పట్లు కొట్టి దేవుడు హల్లెలూయా, 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 హల్లెలూయా. కార్యమును దేవుడు జరిగించేదానికి ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం నుంచి 14వ వచనం నుంచి మనం చూస్తే ఒక అద్భుతమైనటువంటి మాటలు మరలా మనము నిర్గమకాండముకి వెళ్దాం. మరలా ఇది చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది. చూడండి, ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురు? ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. వారు తర్వాత మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమముగా నీ పెద్దల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు బాధ పెట్టకూడదు. అమరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయముగా తెలుసుకోమని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాముకు ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు. అబ్రహామా, నీకు నేను ఒక కార్యము చేయబోతున్నా. ఇదిగో నీకు సంతానం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. అప్పటికి ఇస్సాకు పుట్టలేదు. బాగా గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక ఒక మనిషి పట్ల ఎలా ఉంటుందో.
ఆ మనిషి జీవితంలో దేవునికి నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ నమ్మకమైనటువంటి వ్యక్తిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించే దేవుడు అవుతున్నాడు. ఆయన భూమి మీద ఆ ఒక వ్యక్తిని గొప్ప చేసే వ్యక్తి అవుతున్నాడు. అబ్రహాము జీవితంలో ఆయనకి పిల్లలు లేరు, బాధపడుతున్నారు. చూడండి అబ్రహాము 15:1 ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకుము, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. హల్లెలూయా. ఎవరమ్మా బహుమానం? గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఈ బహుమానం లేనప్పుడు దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త అవుతాడు అని అనుకుంటున్నటువంటి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము కాల ఇంకా ఆశీర్వదించబడిన తర్వాత అబ్రహాము అయ్యాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఈ రోజు కష్టాలు అనుభవిస్తున్నావేమో, పావర్టీ అనుభవిస్తున్న, పేదరికం అనుభవిస్తున్నావేమో, నీ జీవితంలో నీకున్నటువంటి పరిస్థితులను చక్కగా చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నావేమో, నీ జీవితంలో అనేకమైనటువంటి అవమానాల గుండా నడుస్తున్నావేమో, నీ జీవితంలో నేను ఈరోజు నేను జీవించే జీవితం నా జీవితంలో ఎందుకు జీవించాలని అనుకుంటున్నావేమో, నీ జీవితంలో అనేకమైనటువంటి ఉపద్రవాలు వచ్చాయి, అంటే అనేకమైన కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, నా జీవితంలో ఎందుకు నేను బ్రతకాలి, నాకున్నటువంటి పరిస్థితులని చాలా ఘోరంగా ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నావేమో. అబ్రహాము జీవితంలో కూడా అలాగ అనుకుంటున్నటువంటి పరిస్థితిలో దేవుడు కళ చూపించాడు. ఇదిగో నీకు 4 తరముల పిల్లలు వస్తారు, వారు తమది కాని దేశంలోకి వారిని తీసుకువెళ్తా, వారు అక్కడి నుంచి బహు ఆస్తిపరులుగా తిరిగి వస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు కూడా అలాంటి బానిస బ్రతుకు ఉండవచ్చేమో, నీకు కూడా అలాంటి సమస్యలు నీకు ఉండవచ్చేమో. నువ్వు బ్రతుకుతున్నటువంటి ఆ విశ్వాస జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు అనుభవిస్తున్నావేమో, నీ ఆత్మీయ జీవితంలో అనేక పోరాటాలను అనుభవిస్తున్నావేమో. మనుషులు అక్కడ చనిపోతున్నారు, తమది కాని దేశంలోకి వెళ్ళి అక్కడ యాకోబు కుమారులందరూ 70 మంది వారి సంతానం అంతా కూడా చనిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఇవన్నీ అబ్రహాము చూశాడా? చూడలేదు. అబ్రహాము ఏమన్నాడా? ఎరగలేదు. అబ్రహాము జీవితంలో వారు పిల్లలే, కనీసం ఇస్సాకు వాగ్దాన పుత్రుడే లేడు. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ సంతానం ఇలాగ ఆశీర్వదించబడతా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు మా తండ్రి అబ్రహాము అని ఇశ్రాయేలీయులందరూ చెప్పుకోవడం జరిగింది. చప్పట్లు కొట్టి దేవుని మా తండ్రి అబ్రహాము, మా నాయకుడు యాకోబు, మా నాయకుడు మోషే, మా నాయకుడు మోషే అని చెప్పుకుంటా. నువ్వు అబ్రహాం కంటే గొప్పవాడువా, నువ్వు మోషే కంటే గొప్పవాడువా అని చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభువు వారిని. కారణం దేవుని యొక్క దర్శనం కలిగినటువంటి వాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక దర్శనమును కలిగి ఉండాలి. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల ఉండదని నువ్వు ఎరిగికుండా, నీ కష్టంలో దేవుడు యొక్క అద్భుతమైనటువంటి కార్యం చేయబోతున్నాడని నీ జీవితంలో తెలుసుకొని బ్రతకాలి. కష్టాల గుండా, శ్రమల గుండా నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు నీ కుటుంబంలోనే కాదు, దేవుడు నీ జీవితంలోనే కాదు, నీ పిల్లల పట్ల 4 తరముల పిల్లల పట్ల దేవుడు న్యాయం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని ఎన్ని తరాలమ్మా? 4 తరాలు. నీ తరం పక్కన పెట్టు, అబ్రహాము తరం పక్కన పెట్టాడు దేవుడు. అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాము ఇశ్రాయేలు వలె నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను. ఆకాశ నక్షత్రం వలె ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను. దేవుని బిడ్డ, దేవుడు చెప్పాడండి. ఈరోజు నీ జీవితంలో ఎందుకు మోషేని పిలుస్తున్నాడు? నీ జీవితంలో, నా జీవితంలో ఎందుకు అక్కడ నిర్గమకాండములో దేవుడు ఎందుకు మోషేని? చూడండి, నిర్గమకాండం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి దయచేసి. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. యోసేపును తన అన్నదమ్ములందరూ ఆ తరం వారందరూ కూడా
చనిపోయి ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపును ఎరగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతానమైనటువంటి ఈ జనం మనకంటే విస్తారముగా ఏ విధంగా ఉందంట? అందరూ చెప్పండి, బలిష్టముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగుందంట? ఒకటి ప్రబలించారు. ఎలాగా? విస్తారముగా. చెప్పండి పక్కన వాళ్ళతో, విస్తారముగా నువ్వు ప్రబలితావు. హల్లెలూయా. నువ్వు ప్రబలుతావు, నువ్వు విస్తరిస్తావు. హల్లెలూయా. రెండవదిగా బలము కలిగి ఉన్నారట. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఐగుప్తుల కంటే కూడా దేవుని ప్రజలు చాలా బలముగా ఉన్నారు. కారణం వారి కష్టాలు అనుభవించి పరాయి వారికి లేక అక్కడ ఉన్నటువంటి ఫరో వారిని చూసినప్పుడు ఎలాగున్నారు? విస్తారముగా ఉన్నారు. ఎలాగున్నారు? బలము కలిగి ఉన్నారు. ఎలాగున్నారు? దీవించబడినటువంటి వారుగా ఉన్నారు. ఎలాగున్నారు? ఆస్తిపరులుగా ఉన్నారు. ఎలాగున్నారు? వారి తృప్తిగా వారి జీవితంలో అన్ని కష్టాలలో కూడా వారి జీవితం అనేకమైనటువంటి అభిషేకము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుడు చెప్పినట్టు నానాటికి ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిని వాళ్ళు పొందుకుంటున్నారు. ఎవరు చూస్తే అండి? ఫరో చూస్తే, ఆ కొత్త రాజు చూస్తే ఎలా ఉన్నారు? దేవుని బిడ్డలారా, తర్వాత చూడండి ఆ రాజు ఏం చేస్తున్నాడు? విస్తారముగా బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరించుకుంటున్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము. రండి. మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులు నిలవచ్చేయు చూడండి, వారు కట్టిన కట్టడాలు ఒక పట్టణాన్ని కట్టారంట. రామ్సేస్ పిత్రోము అనే ఒక ప్రాంతంలో, లేక ఒక పితోము అనే రామ్సేస్ అనే పట్టణమును కట్టిరి. ఎవరు కట్టారు? వీళ్ళు ఇశ్రాయేలీలే కట్టారు. ఎవరు కట్టించారు? ఐగుప్తులు కట్టించారు. దేనికి కట్టించారు? చూడండి, శ్రమ పెట్టుకొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలీయులందరి చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకొనిది. వారు ఇశ్రాయేలీయుల చేత ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయి ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ఎందుకు దేవుడు ఇలా చేశాడు? బాగా గమనించండి. వారి చేతికి ఎందుకు అప్పగించాడు? ఐగుప్తుల దేశంలో ఉన్నటువంటి వారికి ఆ ఫరో చేతికి ఎందుకు వారిని అప్పగించాడు? ఇది 4వ తరం వారు. అక్కడ యాకోబు సంతతి వారందరూ చనిపోయినటువంటి వారు. యోసేపుకి తెలియనటువంటి రాజు ఒక ఆయన వచ్చాడు. యోసేపు కూడా చనిపోయినాడు. ఇప్పుడు ఆ రాజుకి ఎవరు బాగా తెలుసు అంటే మోషేకి బాగా ఆయన పరిచయం ఉంది. అక్కడ ఐగుప్తులో ఆయన జమ్మపెట్టిలో దొరికాడు.
నదిలో దొరికాడు. ఐగుప్తు రాజు యొక్క కుమార్తె యొక్క ఒడిలో పెరిగాడు. లేక ఆ రాజ్యములో ఉన్నటువంటి ఆ పెద్దల మధ్యలో పెరిగాడు. ఆయన ఒక కట్టడాలు కట్టించే వ్యక్తిగా అక్కడ ఉన్నాడు, ఒక అధికారిగా ఉన్నాడు. ఈ వెట్టి చాకిరీలు చేయించుతున్నటువంటి వారి మధ్యలో ఈ ఇజ్రాయేలీలు పెట్టే కఠినమైనటువంటి పరిస్థితిని చూచి ఎంతో బాధపడి అక్కడ కొంతమంది మనుషులను కూడా చంపినటువంటి వ్యక్తి, కొట్టినటువంటి వ్యక్తి మోషే. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఆ దేశంలో ఫరో చంపేస్తాడని, ఆయన చేస్తున్నటువంటి ప్రతి పని ఇజ్రాయేలీలకి అనుకూలంగా ఉందని తెలిసిపోయింది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మిద్యాను అరణ్యములో జత్రో దగ్గర తన ఇంటిలో పని చేసుకుంటూ గొర్రెలు మేపుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఎవరికి కావాలి? దేవుడికి కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేనికి కావాలి చెప్పండి? దేనికి కావాలి? మోషే దేవుని యొక్క ప్రజలను విడిపించుటకు కావాలి. అలాగే మోషే ఏ విధంగా విడిపించాడో ఈరోజు నీ జీవితంలో, నా జీవితం, మనందరి జీవితంలో నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఏమంట పరుండ చేయబడి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైనా రక్షకుడు బానిస బ్రతుకులో ఉన్నటువంటి అప్పుల బాధ, శారీరకమైన సమస్యలు, రుగ్మతలు, వ్యాధి, రోగము, ప్రతి బలహీనతలన్నింటినీ కూడా విడిపించి నీవు నరకమునకు పోవలసినటువంటి పరిస్థితిలో నుంచి జీవమునకు పోయే మార్గములోకి, పరలోక రాజ్యములోకి తీసుకువెళ్ళే ఆ యేసు రాజు మన కొరకు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తు దేశమునకు మోషే పోయినప్పుడు పెద్దోళ్ళే విడిపించలేకపోయారయ్యా. మా బంధువులందరూ ఇక్కడ చాలా గొప్పోళ్ళు పనులు చేశారయ్యా, వెట్టి పనులు వాళ్ళు కూడా చేశారయ్యా. మోషే ఇదిగో ఎందుకు వచ్చా అంటే దేవుడు మన బిడ్డల యొక్క బానిస బ్రతుకులో నుంచి విడిపించమని నాతో మాట్లాడాడని చెప్తే ఎవరు నమ్మలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, అందుకే దేవుడు తెగులు రప్పించాడు. అందుకే దేవుడు మోషేకి నోటికి అభిషేకం ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడు మోషేకి అభిషేకం? ఎందుకు ఇచ్చాడండి అభిషేకం మోషేకి? నోటికి మాంద్యం ఉంది. దేవునికి నోటి మాంద్యం ఉంది. ఆయనకి నత్తి ఉంది కసంత. ఆ పొదలో మండుతున్నటువంటి పొదలో నుంచి దేవుడు మాట్లాడాడు. మోషే నీ చెప్పులు విప్పు, నేను నీతో మాట్లాడాలి. నీ కర్ర కింద అయినప్పుడు ఆ కర్ర పామైంది. ఇన్ని రోజులు ఆ కర్ర మామూలు కర్రే, ఇప్పుడు దేవుని చేతిలో ఉన్నటువంటి దేవుని బిడ్డగా మార్చబడేటప్పుడు శక్తి కలిగినటువంటి వాడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. శక్తి కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. అభిషేకము కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. దేవుని యొక్క అభిషేకము కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. ఆయన ఇంతకు ముందులాగా మోషే కాదండి, పిరికివాడు కాదు. ఇప్పుడు ఏముంది ఆయనలో? పరిశుద్ధాత్మ శక్తి ఉంది, దేవుని శక్తి ఉంది, దేవుని యొక్క అభిషేకం ఉంది, దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు మోషేలో ఉన్నాడు. మోషే మాట్లాడుతూ ఉంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరగడం కాదు, సూచక్రియలు జరగడం కాదు. భయం వేస్తుంది ఇజ్రాయేలీలకి కాదు, ఐగుప్తీలకు కూడా భయం వేస్తుంది. మోషే చెప్తున్నాడు, ఇదిగో మీరు కానీ ఈ బానిస బ్రతుకులో ఉన్నటువంటి బిడ్డలే కానీ విడిపించకపోతే, ఇదిగో ఐగుప్తులో ఉన్నటువంటి తొలిచూలు పిల్లలందరూ కూడా మొదట పుట్టినటువంటి ఫస్ట్ బోర్న్ జంతువుల్లోనూ మనుషుల్లోనూ అందరిలోనూ చనిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా? చనిపోయారా లేదా? చెప్పండి, చనిపోయారా లేదా? ఎందుకు? ఆయన చెప్పింది జరిగింది. కర్రలో శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. ఏముంది? కర్రలో శక్తి ఉంది. చేతిలో శక్తి ఉంది. ఏముంది? చేతిలో శక్తి ఉంది, నోటిలో శక్తి ఉంది. దేవుని బిడ్డలారా, కారణం మండుచున్నటువంటి ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడి, మోషే
భయపడకు, నీ అన్ననే నేను సహాయముగా నీ నోటిగా నేను ఉంచుతాను. లేకపోతే నీవే దీవించబడినటువంటి వ్యక్తిగా వారందరి ముందు నువ్వు కనబడతా, అభిషేకించబడినటువంటి వ్యక్తిగా కనబడతా, గొప్ప కార్యములు చేస్తా. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. చెప్పండి, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఉన్నావనేది ఒకసారి అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. దేవుడు నీతో మాట్లాడేటప్పుడు నీవు ఆయనకి వ్యతిరేకంగా నువ్వేమీ మాట్లాడకూడదు. దేవుడు నీ జీవితంలో నీకు చేసే ప్రతి పనిని దేవుడు నీకు తెలియపరిచేటప్పుడు నీవు అవును ప్రభువా, నా జీవితంలో ఇది జరిగించు నాయన అని చెప్పి నువ్వు ఎప్పుడైతే తల వంచి ఆయనకి శిరస్సు వంచి నీవు నీ జీవితంలో ఆయనకి ఇష్టమైన రీతిలో నువ్వు మాట్లాడతావో అప్పుడే దేవుడు నీ జీవితంలో నిన్ను వాడుకొని నీ శ్రమలో కాదు, నీ కుటుంబ శ్రమలే కాదు, నీ బలహీనతలే కాదు, అనేకమైనటువంటి బలహీనతమైనటువంటి పనులన్నింటిని కూడా తీసివేసి బలమైన కార్యములు చేసే వ్యక్తిగా నిన్ను మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే నోటికి శక్తినిచ్చాడు, చేతికి శక్తినిచ్చాడు, ఆయన కర్రకు శక్తినిచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ హెబ్రీయులకు అందరికీ చెప్తున్నాడు, మీరందరూ కూడా ఒక గొర్రె పిల్లను వధించి ఆ గొర్రె పిల్ల రక్తము తీసి ఈ సోపుతో మీ గుమ్మమ్మల మీద అంతా కూడా ఆ రక్తమును పూయండి అని చెప్పినప్పుడు వారు హెబ్రీయులందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా వారు ఆ విధముగా దేవుని యొక్క మాట, ఈ యొక్క మోసే మాటలాగా అక్కడ విలువనిచ్చాడు. దేవునికి విలువనిచ్చా. పొద్దునకి ఆ కార్యము చేసినప్పుడు మరణదూత ఎక్కడికైతే వస్తుందో అక్కడంతా కూడా తొలిచూలు పిల్లలు, అనగా ఐగుప్తులో ఉన్నటువంటి తొలిచూలు పిల్లలందరూ చనిపోవడం జరిగింది. చివరాఖరికి ఐగుప్తులో ఉన్నటువంటి రాజు, ఏ రాజు అయితే ఇజ్రాయేలుని ఇబ్బంది పెడుతున్నాడో ఆ రాజు కుమారుడు చనిపోయినా. బాగా ఆలోచించండి, ఎంత కోపం వస్తుంది. ఒక మాటే, మీరు కానీ ఈ బానిస బ్రతుకులో ఉన్నటువంటి ఇజ్రాయేలుని విడిపించకపోతే, ఈ బానిస బ్రతుకులో నుంచి మమ్మలను విడిపించకపోతే, మా యొక్క దేవుని యొక్క జనమును విడిపించకపోతే ఖచ్చితంగా దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది. మోషే అంటున్నాడు, ఇంత బలము పొంది మోషే ఆఖరికి అంటున్నాడు, నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 13వ వచనం నుంచి త్వరగా చదవాలి. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవాలని దేవుణ్ణి అడిగాను. చప్పట్లు కొట్టి దేవుని నెంపరుస్తా. నువ్వు కూడా ఇలాగే అడుగుతావా? దేవుడు కార్యము చేసినప్పుడు, దేవుడు నీ జీవితంలో కార్యము చేయబోతున్నప్పుడు, దేవుడు ఒక అద్భుతాలు విడిపించేటప్పుడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేటప్పుడు, నిన్ను బానిస బ్రతుకులో నుంచి విడిపించేటప్పుడు, ప్రభువా నాకు ఏం చేస్తావు, ఎలాగ చేస్తావు, ఎలాగ నువ్వు నాకు తోడుగా ఉంటావు, ఎలాగ నా జీవితంలో ముందుకు నడిపిస్తావు, ఎలాగ నన్ను ఈ బంధకంలో నుంచి విడిపిస్తావు నువ్వు అడుగుతావా? మోషే అంటున్నాడు, నేను విడిపించేదానికి పోతున్నా. నా కర్ర పామైంది నిజమే, నా చేతిలో శక్తి ఉంది నిజమే, ఇదిగో నీ కుడి చెయ్యి ఈ యొక్క ఇక్కడ పెట్టుకొని తిరిగి ఇలా చూడేటప్పుడు ఆయన కుడి చెయ్యి ఎలాగుంది, ఆయన చెయ్యి ఎలాగుందంటే కుష్ఠరోగం వచ్చింది. వెంటనే ప్రభువా అన్నప్పుడు వెంటనే ఆ కుష్ఠరోగం మళ్ళా చెయ్యిని దగ్గర పెట్టుకో చూడంటే ఆ చెయ్యి బాగైంది. ఒక వ్యక్తిగత అద్భుతం దేవుడు చూపించాడు, కర్రను పాముగా చేశాడు. ఇలాంటి సూచనలన్నీ కూడా చేసి మోషేను బలపరిచి అక్కడికి ఆత్మతో నింపి పంపించాడు. అయితే పంపించే ముందు ఆయన దేవుణ్ణి ప్రశ్న వేస్తున్నాడు. మోషే అంటున్నాడు, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడలా వారితో నేనేమి చెప్పవల్లని దేవుని అడిగాను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు అభిషేకం పొందినా కానీ, ఒకవేళ నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందుకునే దానికి సిద్ధపడ్డా కానీ,
ఒకవేళ నువ్వు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించుకోక ముందే గొప్ప కార్యాలు చేసే దేవుడు నీతో మాట్లాడినా కానీ, నీకు పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చినా కానీ, దేవుని యొక్క అభిషేకముతో నింపబడి నీవు పరిశుద్ధాత్మతో నింపబడి నీవు ఆత్మీయమైనటువంటి పాటలతోనూ వాక్యముతోనూ నీ జీవితంలో ఎంతో సంతోషపడినా కానీ, నీవు అనేకమైనటువంటి దీవెనలు కలిగి ముందుకు వెళ్తున్నా కానీ ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది. ఏమొస్తుంది? అనుమానం వస్తుంది. ఎలా జరుగుతుంది ప్రభువా? ఇది ఎలాగ చేస్తావు ప్రభువా? ఇది ఏ విధముగా జరుగుతుంది ప్రభువా? మోషేని అడుగుతూ దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడో చూడండి. అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పెను. మోషే మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలనని చెప్పాను అనేను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నీ పితరులైన దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము చేసినటువంటి గొప్ప కార్యం, అబ్రహాము ద్వారా చేసినటువంటి అద్భుతాలు, అబ్రహామును దీవించినటువంటి విధానం, అబ్రహాముకి బిడ్డను ఇస్సాకుని ఇచ్చినటువంటి విధానం,